ప్రజాగళం టీవీ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు ప్రజాగళం న్యూస్. డీజీపీ కార్యాలయంలో కనీసం మనుషులుగా కూడా గౌరవించలేదని పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. దళిత కార్యకర్త సల్మాన్ హత్యపై ఫిర్యాదు చేయడానికి వైసీపీ నేతలు వెళ్లగా డీజీపీ కార్యాలయం స్పందించలేదు. దీంతో ఆ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. తరువాత ఇతను చనిపోయాడని తెలిసిన తర్వాత 2 కేసులు కట్టి కేసును ఆల్టర్నేటివ్ చేస్తారు. అది కూడా మధ్యలో రాజీలు చేశారు పోలీసు వారే. అంటే ఎవరి ప్రమేయంతో చేశారని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్ ప్రకారం మా ప్రీతం నాయకుడి యొక్క ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖననం జరగకపోతే నేనే వచ్చి ఖననం చేస్తానని చెప్పటం, ఈ హత్య రాజకీయ హత్యలు చెప్పటం, ఈ హత్యలకు ఆగవారు అడగటం, ఈ హత్య జరిగిన కుటుంబాన్ని మేము ఆదుకుంటారని చెప్పటం, ఇవన్నీ ప్రజలు కళ్ళు లేని కబోజీలను అడుగుతా ఉన్నాం. చివరికి మందా సల్మాన్ కళ్ళమైపోయాడు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కుటుంబానికి ఆదరవు పోయింది. ఆ కుటుంబానికి ₹1 కోటి పైగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చినా ఆ కుటుంబం ఏమి తేరుకోదు. 5 ఎకరాలు భూమి ఇచ్చినా ఆ కుటుంబం తేరుకోవటానికి ఆస్కారం లేదు. రీప్లేస్మెంట్ ఎవరిస్తారు? ఎవరిది బాధ్యతలు అడుగుతా ఉన్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి పెద్ద అధికారి దగ్గరికి మేము వస్తే, మేము నిన్న మా ఎమ్మెల్యే మందా సల్మాన్ అనే దళితుడిని ఈ ప్రభుత్వం కక్షగట్టి హత్య చేయించింది, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అడిగితే మమ్మల్ని లోనకి వెళ్ళిరా. చివరికి వెళ్ళి ఏడీజీ గారికి కాగితం ఇవ్వటానికి అవకాశం కల్పించారు. దానికి కారణం పత్రికలు చూశారు ఎంతసేపు ఏం జరిగిందో. మేమేమే గొడవ చేయటానికో, మేము ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు జరుగుతూ ఉన్నాయి, కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న విధాలుగా అతనికి రావాల్సింది చేసి పెట్టింది ఆ రోజు ప్రభుత్వం. మరి ఈరోజు వీళ్ళు చేస్తారో చెయ్యరనే మాకు తెలుసు. అందుకే హైకోర్టులో అయిపోతున్నాం. ఖచ్చితంగా అతనికి ఈ హక్కులన్నీ వచ్చే వరకు మా పోరాటం ఆగదని తెలియచేస్తున్నాం. ఎవరు చూశారు? నువ్వు చూసావా? పనికిమాలిన వాళ్ళు పనికిమాలి మాట్లాడతారు. నేను నిన్నే చెప్పాను కదా, 1,50,000 వరకు సహాయం చేశాం. ఎవరు చెప్పుకోడా సహాయం చేసింది? మా బాధ్యత అది. మా బాధ్యత సహాయం చేయటం. ఆయన 5,000 ఇచ్చి 10,000 ఇచ్చి పేపర్లో రాయిపించుకుంటాడు, మేము రాయిపించుకోం. మీరు అడగండి వాళ్ళ కుటుంబాన్ని. అసలు ఇంకెంత దారుణం అంటే, ఎరపతినేని శ్రీనివాసరావు అంటాడు, చనిపోయింది మా ఊళ్ళోడే కదా, ఆయన ఏమన్నా నాయకుడా? అంటే నాయకుడు చనిపోతే ఒక ఎత్తు, ఒక ఎస్సీ మనిషి చనిపోతే ఒక ఎత్తా? అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు మర్డర్ అయితేనే గొప్ప, సామాన్యుడికి ప్రాణానికి విలువ ఉండదా? అన్ని విధాలుగా కాపాడాం. మీరే చూశారు కదా ఎంత పోరాటం జరిగింది. ఒక మనిషిని దహనం చేయడానికి పోరాటం చేశాం. అసలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా మీరందరూ చూశారు రాజకీయాలు. మర్డర్ చేసినందుకో ఇంకో దానికో దాడి జరిగిందికో కాదు, మొన్న జరిగిన ఉద్యమం దహనం చేయడానికి, ఖననం చేయడానికి ఆయన మత పద్ధతుల్లో మొట్టమొదటిసారి బహుశా చరిత్రలో అనుకుంటా. అందరికీ నమస్కారం. ఈరోజు డీజీపీ ఆఫీసులో ఘోరాతి ఘోరమైన అవమానం చేశారు. ఓ 4 మాజీ మంత్రులు, ఒక 4 ఎమ్మెల్సీలు, 5 మాజీ ఎమ్మెల్యేలు ముందుగా సమాచారం ఇచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు మా కార్యకర్త అయిన మందా సల్మాన్ని చంపేశారు, చనిపోయిన వారికి న్యాయం చేయాలి, స్థానికంగా ఉన్న సిఐఎస్ఐ న్యాయం చేయటం లేదు, వాళ్ళు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని ఈ రాష్ట్ర డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. మేమేం కొట్లాటకు రాలేదు, ధర్నాలకు రాలేదు, ఏ ఆర్గ్యుమెంట్లకు రాలేదు. మేము వచ్చింది మా డీజీపీ గారి దగ్గరకు వచ్చాం. తెలుగుదేశం డీజీపీ గారి దగ్గరకో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కో, నారా చంద్రబాబు నాయుడు దగ్గరకో మేము రాలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల డీజీపీ గారి దగ్గరకు వచ్చాం. శాంతి భద్రతల పరిరక్షణ అధికారి అత్యున్నత స్థాయిలో ఉన్న వారి దగ్గరకు వచ్చాం. మమ్మల్ని కనీసం కలవటానికి కూడా వారు ఇష్టపడలేదు. అంటే ఇప్పుడు ఈ డీజీపీ గారిని వీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏజెంట్గా పనిచేస్తున్నారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల డీజీపీగా పనిచేస్తున్నారా మాకు అర్థం కావటం లేదు. చాలా భయం కలుగుతుంది.
ఎందుకంటే గ్రామాల్లోని పేదవాళ్ళు, దళితులు, బలహీన వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కోటగా నిలబడి ఉన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రోజు నుండి దళితులను ఊచ కోతకు వస్తున్నాడు. ఎలాగైనా బెదిరించి పనిచేస్తున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మరి 20 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి? పోలీసులకి రెడ్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయమని. పోలీసులు ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ముఖ్యంగా మా ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలను దగ్గరుండి ఊళ్ళల్లో ఇళ్ల మీద పడి ఈరోజు హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి పోలీసులు దగ్గరుండి ఈ టీడీపీ వాళ్ళు గూండాల్లాగా ఇళ్ల మీద పడి చంపుతూ ఉండడము, ఈ హత్యలు జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలా హత్యలు జరిగినా, ఇలా ఏం జరిగినా కూడా పట్టి పట్టనట్టు, పైగా ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఏ సామాన్యుడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే కానీ, ఆ మినిస్టర్ కానీ, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి చెప్తే గానీ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు. లేదా ఈరోజు సామాన్యుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చి నాకు న్యాయం చేయడానికి మాట్లాడితే తిరిగే అదే సామాన్యుడి మీద ఎఫ్ఐఆర్ కట్టేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నవి. మరి ఇలాంటి పార్టీ ఆఫీస్ నుంచి అపరెడ్డి గారు కావచ్చు, ఈమెయిల్స్ పెట్టి, అఫీషియల్గా లెటర్స్ పెట్టి, మరి మీడియాకు కూడా తెలుసు ఎన్ని అటెంప్ట్స్ చేస్తున్నామో, దేనికి స్పందించట్లేదు. ఈరోజు మేము ఎవరిని కలవాలో మాకు క్లారిటీ లేదు. మేము ఆఫీస్కి వస్తే మమ్మల్ని మాకే ఇలాంటి పరిస్థితి ఉంటాయి. ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు వస్తే మాకే ఇలాంటి పరిస్థితి వస్తే మరి సామాన్యుడిని ఏం ఆదుకుంటారు ఈ పోలీసులు? ఈ డీజీపీ గారు ఏం ఆదుకుంటారు సామాన్యుల్ని? ప్రజల్ని రక్షించాలి, ప్రజల్ని కాపాడాలి. రాష్ట్ర ప్రజలంటే వారి బాధ్యత కాదా?